జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆలయాలపై ప్రత్యక్ష దాడులు జరిగాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందువుల ఆలయాలను టార్గెట్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం వంటి సంఘటనలు చేశారని, టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని 100% కల్తీ చేసి అపవిత్రం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం తెస్తున్న పెట్టుబడులను చూసి ఓర్వలేక జగన్, ఐప్యాడ్ టీం కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు మళ్లీ ఆలయాలనే జగన్ టీం వేదికగా చేసుకున్నారని అన్నారు. శ్రీశైలంలో జరిగిన తాజా ఘటన వెనక వైకాపా హస్తం ఉందని తెలిపారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి యువతను డ్రగ్స్ బెట్టింగ్లకు బానిసలుగా చేశారని, రాజకీయ లబ్ధి కోసం వర్గాల మధ్య విద్వేషాలు నింపే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే చేస్తున్నారని అన్నారు. శరవేగంగా పెట్టుబడులు పెడుతుంటే తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం పన్నాడు. దాన్ని డైవర్ట్ చేయాలి, ఈ రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించాలి, ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి, వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరిగి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏదన్నా ఉందంటే అది ఆలయాలే. అందుకే టీటీడీకి సంబంధించినటువంటి గోశాలని, టీటీడీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతినిత్యం ఏదో ఒక రకంగా చిన్న విషయాలను తీసుకొని అక్కడ వైకాపా నాయకుల్ని పైకి పంపించి మందు దాపించడం, పేకాట క్లబ్బులు నడిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పరోక్షంగా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళని పైకి పంపిస్తున్నారు, మద్యం మాంసాన్ని పైకి పంపిస్తున్నారు. దాన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యంగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయాల దగ్గర ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చేసేటువంటి ప్రయత్నం చేయడం, దానికి ఇది చూసారా కూటమి ప్రభుత్వం హిందూ ఆలయాల్లో జరుగుతున్నటువంటి దానికి ముఖ్య కారకులు వీళ్ళ యొక్క చేతగాంతనం అని చెప్పి హిందువుల్లో మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేటువంటి ప్రయత్నం, అసహనం పెంచేటువంటి ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి శ్రీశైలం సంఘటన కూడా ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుట్ర ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, చర్చిస్తున్నారు. ఆలయాల్లో వరుస కథనాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఐప్యాక్ టీం ఏదైతే ఉందో దాని సలహా సూచన మేరకే ఒక వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఆలయాలంటే గౌరవం, శివభక్తులంటే గౌరవం, రామభక్తులంటే గౌరవం. ఈ కూటమి 100% హిందువుల యొక్క మనోభావాలు, అదే సమయంలో ఇతర మతాలకు సంబంధించినటువంటి వారి యొక్క మనోభావాలు గౌరవిస్తూ తీసుకుంటున్నటువంటి